భారీ వరద ప్రవాహంతో జూరాల ప్రాజెక్టు సందడిగా మారింది. 1,00,000 క్యూసెక్కుల వరద ప్రవాహంతో జూరాల దగ్గర కృష్ణమ్మ పరువలు తొక్కుతోంది. 17 గేట్లను దాటుకుంటూ పరుగులు పెడుతున్న సుందర జల దృశ్యాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. జూరాల సందర్శకులతో కిటకిటలాడుతోంది. టూరిజం స్పాట్ గా మారిన జూరాల నుంచి బాలకృష్ణ స్పెషల్ రిపోర్ట్. ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద ప్రవాహంతో జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఒకవైపు ఏమో జూరాల డ్యామ్కి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని మనం ఒకవైపు చూస్తే, మరో పక్క మాత్రం గేట్ల నుంచి కృష్ణమ్మ పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు ఎంతో కనువిందు చేస్తున్నాయి. 17 గేట్ల నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు నీటిని. దాదాపు 1,00,000 క్యూసెక్కుల పైగా అవుట్ఫ్లోస్ వెళ్తున్నాయి. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు జూరాల ప్రాజెక్టు నుంచి. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలు ఉంటే, వాటర్ ఎగువ నుంచి వస్తున్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం కొనసాగుతూ వస్తుంది. వస్తున్నటువంటి వరదను యాజ్ యూజువల్గా ఎఫ్ఆర్ఆర్ లెవెల్ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూ వాటర్ని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల కుడి ఎడమ కాలువలతో పాటు హైడల్ పవర్ జనరేషన్ కూడా నిరంతరాయంగా కొనసాగుతుంది. మనం చూడవచ్చు జూరాల ప్రాజెక్టు దగ్గర ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి చుట్టుపక్కల నుంచి జనమంతా కూడా వచ్చారు. మనం ఒకవైపు పక్షులు, మనం బయోడైవర్సిటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా జూరాల ప్రాంతం అని చెప్పవచ్చు. ఎన్నో రకాల పక్షులంతా కూడా ఈ నీళ్లను, ఈ జల దృశ్యాన్ని కనువిందు చేయడానికి తీర ప్రాంతం వైపు ఉన్నటువంటి పక్షుల గుంపు అంతా కూడా ఇక్కడికి చేరుకుంది. మనకు ఆ దృశ్యాలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఈ క్లైమేట్ని, టూరిజం స్పాట్ని ఎంజాయ్ చేయడానికి యూత్ అంతా కూడా ఇక్కడ వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడదాం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు చందు అండి. మేము గద్వాల డిస్టిక్ దరూర్ మండలం నుంచి వచ్చామండి. ఇక్కడ దూరం ఏంటంటే ఇదంతా వాటర్ రావడం వల్ల ఒకటేసారి అంటే బాగా చూడడానికి బాగుంటుందని చెప్పేసి ఫ్యామిలీతో వచ్చామండి. మేము ఫ్యామిలీతో వచ్చాము. ఇక్కడ ఏంటంటే చేపలు అదంతా స్పెషల్ కాబట్టి కొంచెం ఫ్యామిలీ ఎంజాయ్, అంటే ఈరోజు సండే అని చెప్పేసి ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారని చెప్పేసి, పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి వచ్చామండి ఇక్కడికి. ఇక్కడ గేట్లు ఓపెన్ చేయడం వల్ల కొంచెం బాగా రష్ జనాలంతా, అంటే బాగా ఎక్కడెక్కడి నుంచో, అంటే చాలా బాగుందండి. అంటే దాదాపుగా ఒక 2-3 మంత్స్ నుంచి వాటర్ లేవు. ఇప్పుడు ఒకటేసారి గేట్లు ఏదంతా ఓపెన్ చేయడం వల్ల మాకు కూడా చాలా అంటే ఎంజాయ్గా ఉందండి. అందుకని చెప్పేసి ఫ్యామిలీతో వచ్చామండి. ఇప్పుడు చాలా బాగుందండి, చూడడానికి కూడా బాగుంది. కొంచెం పైనుంచి కూడా వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తున్నామండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సార్. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఆనందానికి మాత్రం అవధులు లేవు. పక్క చిరు వ్యాపారాలు కూడా చూడొచ్చు మనం. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కానీ, లేకపోతే మనకు గ్రీన్ సలాడ్స్ అవన్నీ కూడా బాగా ఎక్కువ అమ్ముతారు. వీళ్ళకు చిరు వ్యాపారులకు ఇది ఒక సందడి కనిపిస్తచ్చు. మనకు పల్లీలు కానీ, లేకపోతే చిరుదిండ్లు అనేది ఎక్కువ కనిపిస్తాయి. బాబు, ఎక్కడి నుంచి వచ్చినాడు? చిత్తరేవుల. ఎట్లా ఉంది గిరాకీ? ఇప్పుడైతే బెటరే. ఇప్పుడే చాలా అవుతుంది. ప్రతిసారి వాటర్ ఇచ్చిన ప్రతిసారి వస్తాం ఇక్కడికి? ప్రతి నెల, ప్రతి సంవత్సరం వస్తాం మేము ఇక్కడ. ఎట్లా ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది గిరాకీ? వాటర్ వచ్చేంత వరకు ఉంటుంది ఇంకా గిరాకీ. ఇంకా వాటర్ రాకపోతే ఇంక ఇంతే, ఇంకా బంద్. ఇంకా క్లైమేట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేయడం కోసం ఒక సందడి యాంబియన్స్ అయితే కనిపిస్తుంది. యూత్ సెల్ఫీలకు పోటీ పడుతున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. డ్యామ్ పైన ఎటు చూసినా కూడా వెహికల్స్, 2 వీలర్స్, 4 వీలర్స్ ఆపుకొని మరి, అంటే 17 గేట్ల నుంచి వస్తున్నటువంటి డిశ్చార్జ్ అవుతున్న నీటిని ఎంజాయ్ చేస్తున్నారు. పక్క చిరుజల్లు పడుతుంటే ఆ క్లైమేట్ని, దీంతోపాటు వస్తున్నటువంటి వాటర్ని, ఫ్లడ్స్ని ఎంజాయ్ చేస్తూ ఆ క్లైమేట్ అంతా కూడా ఆస్వాదిస్తున్నారు. ఒక జూరాల ప్రాంతం అంతా కూడా ఒక టూరిజం స్పాట్గా మారిందని చెప్పవచ్చు. ఇది జూరాల నుంచి అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.